ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో గగన్యాన్ మిషన్ ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములు సత్కరించేందుకు భారత వాయుసేన న్యూఢిల్లీలోని సుబ్రతో పార్క్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నలుగురు గగన్ యాత్రిలు శుభాంశు శుక్లా, పివి నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. వ్యోమగామి శుభాంశు శుక్లా, ఎంపికైన మరో ముగ్గురు గగన్యాన్ యాత్రికులు దేశరత్నాలు, జాతీయ ఆకాంక్షలకు మార్గదర్శకులుగా అభివర్ణించారు. శుక్లా జట్టు సభ్యుడిగా ఉండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విజయవంతమైన యాక్సియం 4 మిషన్ తర్వాత ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి శుభాంశు శుక్లా వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ చాలా అందంగా కనిపించిందన్నారు. ప్రపంచంలోని ప్రత్యేక స్థానంలో విశిష్ట ఆకారంలో ఉన్నందువల్లే మన దేశం అలా కనిపించి ఉండొచ్చని పేర్కొన్నారు. తాను భారతీయుడైనందున ఈ మాట చెప్పడం లేదని, ఐఎస్ఎస్లోని ఏ వ్యోమగామని అడిగినా ఈ విషయాన్ని చెబుతారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి రాత్రి టైంలో హిందూ మహాసముద్ర మార్గంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు ఐఎస్ఎస్ వెళ్లేటప్పుడు భారత్ చాలా అద్భుతంగా కనిపిస్తుందని తెలిపారు. తాను చవి చూసిన అనుభూతి గురించి వివరిస్తూ అక్కడి నుంచి తాను రికార్డు చేసిన భారతదేశం వీడియోను చూపించారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలను శుభాంశు శుక్లా ప్రస్తావిస్తూ ఈ 2 నగరాలు సూర్యోదయం కావడాన్ని ఐఎస్ఎస్లోని వ్యోమగాములు రోజు స్పష్టంగా చూడగలుగుతారని చెప్పారు. ఈ గొప్ప సీన్ను వ్యోమగాములు ఒక రోజులో ఏకంగా 16 సార్లు చూడగలుగుతారని, అయినా ఏ ఒక్కసారి కూడా బోర్ కొట్టదని తెలిపారు.